హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక టర్మ్ క్రాస్ డాకింగ్. ఈ క్రాస్ డాకింగ్ అంటే ఏంటి అంటే మనకు నార్మల్గా ఏం చేస్తాం, మనం వేర్ హౌస్ గురించి మాట్లాడుకుంటున్నాం కనుక మనకి ఏదైనా వస్తువు వేర్ హౌస్లోకి రాగానే మనం ఏం చేస్తాం, ఫస్ట్ దాన్ని సెపరేట్ చేస్తాం, దాన్ని చూసి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి భద్రంగా ఉంచుతాం మన వేర్ హౌస్లో. ఆర్డర్ వచ్చినప్పుడు మళ్ళీ మనం పంపిస్తాం. కానీ క్రాస్ డాకింగ్ అంటే ఏంటంటే మనం ఇంతకుముందు ఒక టర్మ్ నేర్చుకున్నాం, ఏంటి, బ్యాక్ ఆర్డర్. ఇక్కడ చూడండి, మనకు వచ్చింది అనుకోండి, రిసీవ్ చేసుకున్నాం. ఇక్కడ రిసీవ్ చేసుకున్నప్పుడు ఏం చేస్తామంటే టక్కన మనకు ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, వాటికి పంపిస్తాం. పిక్ టు షిప్మెంట్ అంటే మనకి ఇందులో కావాల్సినవి, సపోజ్ మనకు ఒక సప్లై వచ్చింది. సప్లై రాగానే మనం ఏం చేస్తాం, నార్మల్గా అయితే పిక్ టు స్టోరేజ్, ర్యాక్ ప్లాన్స్, స్టోర్లో పెట్టేస్తాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే క్రాస్ డాకింగ్. క్రాస్ డాకింగ్ అంటే ఏంటి, మనం ఏం చేసినాం, ఓకే, నేను మీకు ఇంకా క్లియర్గా చెప్తా. ఫస్ట్ కొన్ని వస్తువులు మన వేర్ హౌస్కి వచ్చినాయి. రాగానే వాటిని ఏం చేస్తాం, పిక్ చేస్తాం, ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. స్టోరేజ్ ఎక్కడ, వేర్ హౌస్లో పెట్టిన తర్వాత మనకు ఆర్డర్ రాగానే మనం ఆర్డర్ కస్టమర్కు పంపిస్తాం, షిప్మెంట్ చేస్తాం. కానీ ఇక్కడ క్రాస్ డాకింగ్ అంటే ఏంటంటే, మనకు ఆల్రెడీ కొన్ని ఆర్డర్లు ఉన్నాయి. ఇప్పుడే బండి వచ్చిందండి, 1000 వస్తువులు తీసుకొచ్చింది, ఆల్రెడీ 800 ఆర్డర్ ఉన్నాయి. వీటిని తీసుకెళ్ళి స్టోర్లో పెడతావా? ఏమవుతుంది స్టోర్లో పెడితే? స్టోర్లో, వేర్ హౌస్లో పెడితే ఏమవుతుంది, టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, అవునా, స్టోరేజ్ వేస్ట్, మ్యాన్ పవర్ అంతా వేస్ట్. అందుకే ఏం చేస్తారంటే ఇక్కడనే రాగానే మనకు బ్యాక్ ఆర్డర్స్ ఏమేమి ఉన్నాయో వాళ్ళకు ప్యాక్ చేసి వాళ్ళకు పంపించేస్తారు, షిప్మెంట్ చేసేస్తారు. A distribution process in which goods are received from a supplier and immediately sorted, packed and shipped to the customer rather than being moved to a warehouse shelves for storage. అంటే స్టోర్లకు తీసుకోకుండా ఇక్కడనే ప్యాక్ చేసి, సార్ట్ చేసి, ప్యాక్ చేసి షిప్మెంట్ చేసేస్తారు. సో ఈజీ ప్రాసెస్. ఎందుకంటే స్టోర్లకు వెళ్ళాల్సిన పని అంతా తప్పింది. మళ్ళీ అక్కడ పెట్టి అక్కడికి వెళ్ళి తీసుకొని మళ్ళీ ప్యాక్ చేసి షిప్ చేసుడు కంటే ఇక్కడనే చేసేస్తారు కనుక దీన్నే క్రాస్ డాకింగ్ అంటారు. ఓకేనా?